శ్రీ నూకాలమ్మ తల్లి అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే శక్తి స్వరూపం. అనకాపల్లిలో వెలసిన ఈ అమ్మవారి చరిత్ర ఎంతో విశిష్టమైనది. శ్రీ నూకాలమ్మ తల్లి పుట్టుక, ఆమె కాకతీయ సామ్రాజ్యం నుండి అనకాపల్లి పొలిమేరలకు చేరుకున్న వైనం ఒక అద్భుతమైన వీరగాథ. చరిత్రకారుల ప్రకారం ఈమె అసలు పేరు శ్రీ కాకతాంబిక. కాకతీయ చక్రవర్తులు ఈమెను తమ కులదైవంగా ఆరాధించేవారు. లోక కళ్యాణం కోసం, దుష్ట శిక్షణ కోసం ఆదిపరాశక్తి అనేక రూపాలను ధరించింది. పురాణాల ప్రకారం దేవీ భాగవతంలో పేర్కొన్న శక్తులలో ఒకరైన శ్రీ కాకతాంబికగా ఈమె ఆవిర్భవించింది. లోకం చీకటిలో మగ్గుతున్న సమయం. అప్పుడే ఆకాశమంతా ఒక్కసారిగా ప్రచండమైన, ఊహించని కాంతితో నిండిపోయింది. ఆ కాంతి ఏ నక్షత్రానిదో, ఏ సూర్యునిదో కాదు. అది సాక్షాత్తు ఆదిపరాశక్తి యొక్క దివ్యశక్తి. అనంతమైన నీలి ఆకాశం నుండి మేఘాలను చీల్చుకుంటూ ఒక బృహత్తరమైన, ధగధగలాడే కాంతి స్తంభం భూమి వైపు దూసుకువచ్చింది. ఆ కాంతి తీవ్రతకు భూమి కంపించింది. గాలి స్తంభించిపోయింది. ప్రకృతి మొత్తం ఆ దివ్య క్షణం కోసం ఎదురుచూస్తున్నట్లు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ కాంతి భూమిని తాకిన తరుణంలో ఒక మహావిస్ఫోటనం సంభవించినట్లుగా చుట్టూ ఉన్న పర్వతాలు, అడవులు ఆ కాంతిలో స్నానం చేశాయి. అమ్మవారి స్వరూపం ఆ ప్రచండమైన కాంతి కేంద్రం నుండి ఒక అద్భుతమైన, తేజోవంతమైన రూపం ఆవిర్భవించింది. ఆమె మానవ మాతృరాలు కాదు, ఆమె సాక్షాత్తు శ్రీ కాకతాంబిక. ఆమె రూపం అత్యంత శక్తివంతంగా, ఉగ్రంగా ఉంది. ఆమెకు 8 చేతులున్నాయి. ప్రతి చేతిలోనూ దుష్ట శిక్షణకు అవసరమైన ఆయుధాలు, త్రిశూలం, ఖడ్గం, శంఖం, చక్రం, ధనస్సు, బాణాలు, గద ధరించి ఉన్నారు. కాని ఆమె ముఖంలో భయానకం కంటే ఒక రకమైన దివ్యమైన, ప్రశాంతమైన రక్షణ భావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆమె కుడి చేతిని పైకి లేపి అభయహస్తం, భయం వద్దు అని చెప్పే ముద్ర ప్రదర్శిస్తున్నారు. ఆమె నుదుటిపై ఉన్న 3వ కన్ను, ఆమె కిరీటంలో ఉన్న మణిహారాలు, ఆమె చుట్టూ ఉన్న దివ్య తేజస్సు ఆమెను లోకమాతగా ఆవిష్కరించాయి. ఆమె పాదాల కింద ఉన్న భూమి, ఆమె ఉద్భవించిన శిల ఆమె శక్తికి సాక్ష్యంగా నిలిచాయి. ఆమె ఆవిర్భవించిన ఆ శుభతరుణంలో ఆకాశమంతా నీలి మరియు బంగారు రంగుల దివ్యకాంతులతో నిండిపోయింది. ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన అడవిలోని ప్రాచీన తెగల ప్రజలు ఆశ్చర్యంతో, భక్తితో ఆమెను తమ రక్షకురాలిగా, కులదైవంగా స్వీకరించారు. లోకంలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలి ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి జరిగిన ఆ దివ్య కార్యం కేవలం ఒక మతపరమైన ఘట్టం మాత్రమే కాదు, అది ఒక మహా సామ్రాజ్యానికి పునాదిగా మారింది. కాకతీయ వంశానికి ఈ అమ్మవారికి ఉన్న సంబంధం కేవలం భక్తికి మాత్రమే పరిమితం కాలేదు. అది వారి అస్తిత్వంతో, ఐడెంటిటీ విడదీయలేని విధంగా ముడిపడి ఉంది. చరిత్రకారుల ప్రకారం అసలు కాకతీయ అనే పేరు రావడమే ఈ అమ్మవారి వల్ల జరిగింది. సంస్కృత మరియు ప్రాచీన తెలుగు భాషా పరిశోధనల ప్రకారం కాకతి అంటే ప్రచండమైన కాంతి లేదా తేజస్సు అని అర్థం. చీకటిని పారద్రోలే ఈ మహాకాంతి స్వరూపిణిని వారు తమ కాకతాంబికగా కొలిచారు. వారు నివసించిన ప్రాంతమైన కాకతిపురంలో వెలసిన ఈ దేవతే తమ వంశానికి, రాజ్యానికి మూలమని వారు బలంగా విశ్వసించారు. అందుకే ఆ తల్లిపై ఉన్న గౌరవంతో తమను తాము కాకతీయులు అని పిలుచుకుంటూ ఆమెను తమ కులదైవంగా గుండెల్లో ప్రతిష్ఠించుకున్నారు. ఇలా ఆ తల్లి దివ్య తేజస్సు కాకతీయుల వీరత్వానికి మరియు వారి రాజ్య గౌరవానికి చిహ్నంగా నిలిచింది. కాకతీయులు వీరయోధులు. యుద్ధానికి వెళ్లే ముందు వారు అమ్మవారిని పూజించి వెళ్లేవారు. శత్రువులను సంహరించే శక్తినిచ్చే దుర్గా స్వరూపంగా ఆమెను భావించేవారు. కాకతీయులు తమ కోటల్లో అమ్మవారిని కేవలం ఒక మూలలో కాకుండా కోట రక్షకురాలిగా ప్రతిష్ఠించేవారు. ఓరుగల్లు కోట నిర్మాణంలో కూడా అమ్మవారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కాకతీయులు ఒకప్పుడు సామాన్య స్థితి నుండి చక్రవర్తులుగా ఎదిగారు. వారు తమ మూలాలను మర్చిపోకుండా స్థానిక ప్రజలు ఆరాధించే జానపద శక్తిని తమ దైవంగా కొనసాగించారు. కాకతీయుల కాలం నాటి శాసనాల్లో అమ్మవారిని స్వరాజ్య లక్ష్మి అని కూడా సంబోధించారు. 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల దండయాత్రల వల్ల ఓరుగల్లు సామ్రాజ్యం క్లిష్ట పరిస్థితిలో పడింది. చివరి రాజు ప్రతాపరుద్రుడు తన ఆరాధ్య దైవమైన కాకతాంబిక విగ్రహం శత్రువుల చేతికి చిక్కకూడదని భావించి అర్ధరాత్రి వేళ నమ్మకస్తులైన సేవకులను పిలిపించి అమ్మవారి విగ్రహాన్ని ఒక పల్లకిలో ఉంచి అడవుల మార్గంలో తూర్పు దిశగా కోస్తా ప్రాంతం వైపు ప్రయాణం చేశారు.
సుదీర్ఘ ప్రయాణం తర్వాత సేవకులు అనకాపల్లి సమీపంలోని దట్టమైన అడవి ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ఒక పెద్ద నూక, ఒక రకమైన వృక్షం చెట్టు కింద విగ్రహాన్ని భద్రపరుస్తారు. కాలక్రమేణా ఆ విగ్రహం చుట్టూ పొదలు పెరిగి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతుంది. వందల ఏళ్ల తరువాత అనకాపల్లిని పాలించే పాయకరావుపేట రాజులలో ఒకరైన శ్రీ అప్పలరాజు గారికి అమ్మవారు స్వప్నంలో కనిపించి, నేను అడవిలో విస్మరణకు గురై ఉన్నాను. నన్ను బయటకు తీసి లోక రక్షణ కోసం ప్రతిష్ఠించు అన్నారు. రాజుగారు సైన్యంతో వెళ్లి అడవిని గాలించి భూమిలో నిక్షిప్తమై ఉన్న ఆ అద్భుతమైన విగ్రహాన్ని వెలికితీస్తారు. అక్కడి ప్రజలు ఆ చెట్టు పేరు మీదుగా నూకల కింద ఉన్న అమ్మ కాబట్టి నూకాలమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. ఆరోగ్యప్రదాయనిగా నూకాలమ్మ అమ్మవారిని సగౌరవంగా అనకాపల్లి పొలిమేరల్లో ప్రతిష్ఠించారు. గతంలో కలరా, మశూచి, స్మాల్ పాక్స్ వంటి అంటువ్యాధులు గ్రామాలను వణికించేవి. ఆ సమయంలో అనకాపల్లి ప్రజలకు నూకాలమ్మే దిక్కయ్యింది. ఊరి పొలిమేర దాటి వ్యాధి రాకుండా అమ్మవారు తన త్రిశూలంతో కాపలా కాస్తుందని ప్రజల నమ్మకం. రోగగ్రస్తులు అమ్మవారికి అంబలి, రాగిజావ నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరించగానే స్వస్థత చేకూరేది. అందుకే ఆమెను ఆరోగ్యప్రదాయినిగా కొలుస్తారు. వ్యవసాయంపై ఆధారపడే ఉత్తరాంధ్ర రైతులకు నూకాలమ్మ తల్లి ఆరాధ్య దైవం. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నప్పుడు రైతులంతా కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. మొదటి పంట చేతికి రాగానే ఆ ధాన్యాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచి మొక్కులు తీర్చుకుంటారు. ఉగాది పండుగకు ముందు వచ్చే ఫాల్గుణ బహుళ అమావాస్య రోజున ఈ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనినే కొత్త అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య రోజున కొత్త బట్టలు కట్టుకుని అమ్మవారికి చద్ది, నైవేద్యం, అంబలి సమర్పించడం ఆనవాయితీ. ఉత్తరాంధ్ర ప్రజలు ఈ రోజును ఉగాది కంటే ఘనంగా జరుపుకుంటారు. అమ్మవారు ఇక్కడ శాంత స్వరూపిణిగా కాకుండా ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. పెద్ద కళ్ళు, కోరలు, చేతిలో ఆయుధాలతో దుష్ట శిక్షణ చేసే పరాశక్తిగా కనిపిస్తారు. చిన్న అడవి ప్రాంతంలో వెలసిన ఆ విగ్రహం నేడు ఒక మహాశక్తిపీఠంగా ఎదిగింది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు అమ్మను దర్శించుకుంటే అపజయాలు దరిచేరవు అనే నమ్మకంతో అనకాపల్లికి తరలివస్తారు. శ్రీ నూకాలమ్మ తల్లి కథ కేవలం ఒక విగ్రహం, ఓరుగల్లు నుండి అనకాపల్లికి చేరడం మాత్రమే కాదు. ఇది ఒక సామ్రాజ్యపు వైభవం. కాకతీయులు సామాన్య భక్తుని చెంతకు చేరిన వైనం. కాకతీయులకు విజయకారక శక్తిగా, సామాన్యులకు చల్లని తల్లిగా, రోగగ్రస్తులకు వైద్యురాలిగా నూకాలమ్మ తల్లి ఆంధ్రులలో విడదీయలేని భాగమైపోయింది. ఓరుగల్లు కోటలో మొదలైన ఆ కాకతాంబిక ప్రస్థానం అనకాపల్లి పొలిమేరల్లో నూకాలమ్మగా స్థిరపడి తరతరాలకు ధైర్యాన్ని, భక్తిని పంచుతూనే ఉంది. ఏ కోటలో ఉంటేనేం, ఏ పేరుతో పిలిస్తేనేం, నమ్మిన బిడ్డల కోసం కడలిలాంటి కరుణను కురిపించే లోకమాత ఆమె. ఈ చరిత్రను మరికొంతమందికి చేరవేయడానికి ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ప్రాంతీయ వైభవాన్ని, పురాణ గాథలను ఇలాగే కొనసాగించడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. జై నూకాలమ్మ తల్లి.